ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా, మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన కృపలో గడిచినటువంటి రోజులన్నిటిలో ఆయన తోడుండి 9 నెలల కాలంలో ఆయన కృపను మనకు మెండుగా దయచేసి మరలా తిరిగి 10వ మాసంలో ఈ మొట్టమొదటి శనివారం మరలా తిరిగి ఆయన సన్నిధిలో కలుసుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలండి. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. పరీక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిదేనంటే, ఎవరైతే బల్లకు సిద్ధపడతా ఉన్నారో, ఎవరైతే ప్రభు బల్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రభు బల్ల కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వారందరూ కూడా చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, ఎవరికి వారుగా తన్ను తాను పరీక్షించుకొనవలెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. పరీక్షించుకొనకుండా వాక్యం సెలవిస్తూ ఉంది. అదే మాటలోనే ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. 31వ వచనం, అయితే మనలను మనమే విమర్శించుకొనని ఎడల, అదండి, మనల్ని మనమే ఏం చేసుకోవాలి? విమర్శించుకోవాలట. ఈ రాత్రి వేళ దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సమయం ఏంటి అంటే, మనల్ని మనం పరీక్షించుకోవడం, మనల్ని మనం విమర్శించుకోవడం. ఎక్కడ పొరపడ్డామో, ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ దేవునికి అవిధేయులమై ఉన్నామో, ఎక్కడ సరిచేయబడాలో మనల్ని మనము పరీక్షించుకునేటువంటి సమయం ఇది. మనల్ని మనం విమర్శించుకునేటువంటి సమయం ఇది. ఎవరో ఏళ్ళు పెట్టి చూపించాల్సిన పని కాదు. ఇది దేవుడిచ్చినటువంటి గొప్ప సమయం. మనల్ని మనమే విమర్శించుకోవాలి. మన తప్పేమిటో, మనం చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటో విమర్శించుకోవడానికి దేవుడిస్తున్నటువంటి గొప్ప సమయం ఇది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో 2 యవనస్తులను జ్ఞాపకం చేస్తాను. ఆ 2 యవనస్తుల యొక్క ప్రవర్తనను ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6-7 వచనాలు. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖమును మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించటం మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? చాలండి. యెహోషువ అనబడేటువంటి వ్యక్తి మోషే తర్వాత నాయకుడిగా కొనసాగుతూ ఉన్నాడు. యెహోషువ యొక్క ప్రయాణంలో అనేక రకాలైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొని
యోర్దాను దాటినటువంటి యెహోషువ ఇప్పుడు హాయి అనబడేటువంటి పట్టణం దగ్గరికి వచ్చేసరికి ఫెయిల్ అయిపోయాడు. అక్కడికి వచ్చేసరికి ఏమాత్రం కూడా గెలవలేకపోయాడు. అది చిన్న పట్టణమే. ఆ పట్టణం మీద ఒకప్పుడు యోర్దాను దాటినటువంటి వీరు, ఒకప్పుడు పెద్ద పెద్ద ఎరుకో దాటినటువంటి వీరు ఇప్పుడు హాయి అనబడిన పట్టణం దగ్గరికి వచ్చేసరికి ఫెయిల్ అయిపోతా ఉన్నారు. ఏమాత్రం కూడా విజయాన్ని పొందుకోలేకపోతా ఉన్నారు. వారు ఏమాత్రం కూడా ఒక కడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నారు. ఆ పట్టణం చిన్నదే అయినప్పటికీ వారు గెలుస్తా ఉన్నారు, వీరు ఓడిపోతా ఉన్నారు. యెహోషువకు మాత్రం ఏమీ అర్థం కావడం లే. ఇప్పుడు యెహోషువ యొక్క హృదయంలో ఏముందనంటే గొప్ప బాధ ఉంది. ఎందుకనంటే ఇదిగో వెనక్కి చూడబోతేనేమో ఎరుకో దాటిన చరిత్ర ఉంది, రెండోది యోర్దాను దాటిన చరిత్ర ఉంది. ఇప్పుడు చూడబోతున్నామో ఈ చిన్న పట్టణం దగ్గరికి వచ్చేసరికి ఫెయిల్ అయిపోతున్నాం అన్నటువంటి బాధ తన హృదయంలో వేదన కలుగు చేస్తా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవునికి మొరపెడతా ఉన్నాడు, దేవుని వైపు చూస్తా ఉన్నాడు, తన తప్పేమిటో తను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇదిగో తల మీద ధూళి పోసుకొని, అయ్యో ప్రభువా, మమ్మల్ని ఎందుకు యోర్దాను దాటించావు, మమ్మల్ని ఎందుకు ఎరుకో దాటించావు, ఒకవేళ గనక మేము అక్కడే గనక ఉన్నట్లయితే ఇక్కడ మేము అవమానపడేవారం కాదు కదా అనేటువంటి ఒక బాధను యెహోషువ వ్యక్తపరుస్తా ఉన్నాడు. దీనంతటికి కారణం ఏంటి అనంటే యెహోషువను వెంబడిస్తూ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరిలో ఉన్నటువంటి ఆకాను అనబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి యెహోషువను ఫాలో అవుతా ఉన్నాడు. యెహోషువ అతను నమ్మాడు, అతను కూడా యెహోషువను నమ్మినట్టుగా కనబడతా ఉన్నాడు. ఇదిగో యెహోషువతో ప్రయాణంలో ఉన్నటువంటి ఈ ఆకాను యెహోషువ యొక్క హృదయాంతరంగాన్ని గ్రహించలేకపోయాడు. ఇదిగో దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించలేకపోయాడు, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేకపోయాడు, దేవుని యొక్క ఆలోచన గమనించలేకపోయాడు. ఇదిగో దేవుని చిత్తం ఏమని తెలియపరుస్తూ ఉంది అంటే, ఇదిగో మీరు ఎరుకో దాటేటప్పుడు ఏమాత్రము కూడా మీరు ఏది కూడా దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. ఏం చేశాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు హాయి పట్టణం మీదకి వారు ఓడిపోవడానికి ఆజ్ఞను అతిక్రమించిన ఒక వ్యక్తి కారకుడై ఉన్నాడు. ఇదిగో దేవుడు చెప్పిన మాటను తృణీకరించిన వాడిగా ఉన్నాడు. ఇదిగో సేవకుడు చెప్పిన మాట తృణీకరించిన వాడిగా ఉన్నాడు. సేవకునితో నడుస్తున్న వాడిగా కనబడుతున్నాడు, కానీ ఇదిగో మభ్య పెడతా ఉన్నాడు, దాచి పెడతా ఉన్నాడు. ఏమాత్రం కూడా సేవకుని యొక్క హృదయాన్ని గ్రహించలేక తన యొక్క ఇష్టాన్ని మాత్రమే జరిగించుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి ఆకాను అనబడేటువంటి వ్యక్తిని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట ఏమిటి? ఇక్కడ ఒక మాట చెప్తా, 6:17-18 వచనాలు. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడిన. 18 వచనం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉన్నమాట, ఇదిగో శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని శాపగ్రస్తులై ఉందురు అని అంటా ఉన్నాడు. దేవుడు చెప్పాడు ముందుగానే. వారు ఎరుకో పట్టణం దగ్గరికి వచ్చేసరికి అది దాటడానికి ఎలా దాటాలో అర్థం కాని పరిస్థితులు దేవుడు ముందే చెప్పాడు. మీరు 7 రోజులు దేవుని స్తుతించండి, 7 రోజులు ఎరుకో చుట్టూ మీరు తిరగండి అని దేవుడు చెప్పి ముందుగా ఆయన అంటున్నాడు, ఆ ఎరుకలో మీరు ఏది కూడా, ఆ ఎరుకలో ఆకర్షించే వస్తువులు ఉంటాయి, ఎరుకలో విలువైన వస్తువులు కనబడతాయి, ఎరుకలో మీకు నచ్చినట్లుగా కనబడేటువంటి వస్తువులు కనబడతాయని దేవుడికి తెలుసు కనుక ముందుగానే ఏం చేశాడు? హెచ్చరిక జారీ చేశాడు. మీరు ఇది చేయకూడదు అని అన్నాడు, మీరు ఇది ముట్టకూడదు అని అన్నాడు, దీన్ని మీరు తాకకూడదు అని అన్నాడు, దీన్ని మీరు తీసుకోకూడదు అని అన్నాడు, దీని మీద ఆశపడకూడదు అని అన్నాడు.
ఆ చెప్పేటప్పుడు యెహోషువకు వినబడిన మాట ఆకానుకి వినబడలేదా? యెహోషువ తన ప్రజలందరికీ చెప్పాడు, అయ్యా దేవుడు మనకు విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఇదిగో ఎరుకోని మనం దాటపోతా ఉన్నాం. ఎరుకో మీద మనం విజయాన్ని సాధించకపోతా ఉన్నాం. ఇప్పుడు ఈ విజయాన్ని సాధించిన తరువాత ఇది దాటి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా ఏది కూడా మీరు ముట్టొద్దు అని చెప్పాడు. స్పష్టంగా తెలియపరిచాడు. ఇది మనం చేస్తే శాపగ్రస్తం అవుతాం, ఇది మనం చేస్తే మన పాపాన్ని మూటగట్టుకుంటాం, కాబట్టి ఇది మీరు చెయ్యకూడదు అని యెహోషువ ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటను యెహోషువ ప్రకటన చేస్తా ఉన్నాడు. అందరూ విన్నట్టుగా ఉన్నారు. విన్నారు. ఎప్పుడైతే ఎరుకో కూలిపోయిందో, ఎప్పుడైతే ఎరుకోను దాటిపోతా ఉన్నారో, కళ్ళకు కనబడుతున్నటువంటి షీనారు వస్త్రాన్ని బంగారు కమ్మి 7వ అధ్యాయం 1వ వచనంలో శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జెరహు మునిమనువుడును జబ్ది మునిమనువుడును కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనిను గనుక యెహోవా ఇశ్రాయేలుల మీద అదండి కొంత తీసుకున్నాడట. కొంచెమే కదా, ఎవరు చూడటం లేదులే అని అనుకున్నా, దాచిపెట్టుకోవడానికి వీలుగా ఉంది కదా అని అనుకున్నాడు. తీసుకెళ్ళిన వ్యక్తి ఇదిగో దేవుడు మరలా గుర్తు చేసే వరకు తీసుకెళ్లి గుడారంలో గుంట తీసి పాతి పెట్టాడు. ఎవరికి కనబడకుండా దాచిపెట్టేశాడు. అందరూ అనుకున్నారు ఇదిగో దేవునికి లోబడ్డారు అనుకుంటా ఉన్నారు, దేవుని మాట విన్నారనుకుంటా ఉన్నారు, సేవకుని మాట విన్నాడు అనుకుంటా ఉన్నారు. కానీ ఒకానొక దినాన దేవుడు వారి మీద కోపాన్ని కలుగు చేసిన తర్వాత ఇప్పుడు అందరూ తరిమి చూసుకుంటా ఉన్నారు. ఎవరికి వారే ఏమనుకుంటున్నారు, నేనే పాపం కూడా చేయలేదు, నేను ఏ తప్పు కూడా చేయలేదు, నేను ఏ పొరపాటు కూడా చేయలేదు, ఒకనేది సరైన మార్గము కలదు, తుదకది సరైనదిగా కనబడుతుంది. పొరపాటు చేసినటువంటి, తప్పు చేసినటువంటి, ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆజ్ఞను కూడా అనుకుంటూ ఉన్నాడు, నేను కూడా ఏ పొరపాటు చేయలేదని అంటా ఉన్నాయి. యెహోషువకు అర్థం కాక యెహోషువ మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బూడిద తల మీద పోసుకుని ఇదిగో అంగలార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, మమ్మల్ని ఎందుకు యోర్దాను దాటించావు? ఇదిగో ఈ చిన్న పట్టణం దగ్గర మేము ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాం? ఎందుకు మమ్మల్ని అవమానపరుస్తా ఉన్నావు? ఎందుకు మాకు ఇచ్చిన వాగ్దానమును నీవే కదా కానానికి నడిపిస్తానన్నావు, ఇప్పుడు ఎందుకు మాకు ఈ అవమానం అని చెప్పనని యెహోషువకు అర్థం కాక దేవునికి మొరపెడుతున్నాడు. దేవుడు కారణం లేకుండా అపజయాన్ని ఇస్తాడా? కారణం లేకుండా మనకు రావాల్సిన ఘనతను ఆయన చేస్తాడా అని చెప్పనంటే ఏదో ఒక కారణం ఉంటుంది, ఏదో ఒక పొరపాటు ఉంటుంది, ఏదో ఒక తప్పిదం ఉంటుంది. యెహోషువ అనుకున్నాడు, మేమంతా కరెక్ట్ గానే ఉన్నాం కదా అని అనుకుంటా ఉన్నాడు. తర్వాత దేవుడు జ్ఞాపకం చేశాడు, ఇదిగో మీ దగ్గర శపితమైనది ఒకటి ఉంది, దాన్ని తీసుకేసుకోవాలి. చెప్పినప్పుడు ఆకాను ఏమాత్రం కూడా సస్యం మీద అంటూ ఉన్నాడు. నలుగురిలో కదా, గుంపులో కదా, నేను కూడా అందరితో పాటు సమానమేనని, నేను కూడా ఏ పొరపాటు చేయలేదు, నేను కూడా ఏ తప్పు చేయలే, నేను అందరితో పాటు నేను కూడా బాగానే ఉన్నా, నేనే పొరపాటు చేశాను అని తను సమర్థించుకుంటా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి యెహోషువ వారందరికీ ప్రకటన చేస్తూ ఉన్నాడు, మీలో ఎవరు ఆ శపితమైన దాన్ని తీసుకొచ్చారని చెప్పని జ్ఞాపకం చేస్తూ ఉంటే ఏమాత్రము కూడా హృదయాన్ని తెరిచి, అయ్యా నాది పొరపాటయ్యా, నాది తప్పయ్యా, నాది ఇది సరి చేసుకుంటా ఉన్నానని చెప్పనేటువంటి మాట ఆకాను నోట ఏమాత్రం కూడా రాలా. ఎన్నోసార్లు ప్రకటన చేశాడు, ఏమాత్రం కూడా ఆకాను బయట పెట్టలేదు. ఇక దేవుడే కలుగు చేసుకుని ఒకానొక రోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఆకాను అనబడేటువంటి వ్యక్తి తన యొక్క గుడారంలో దాచిపెట్టాడు అని అంటే
ఇప్పుడు ఆకాణ దగ్గరికి వెళ్ళి నీవే కదా తీసింది అని అంటే ఇప్పుడు ఒప్పుకుంటా ఉన్నా. ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇది నాదే పొరపాటు. ఎన్నిసార్లు విని ఉంటాడు తన తప్పును ఒప్పుకోవడానికి, ఎన్నిసార్లు తెలుసుకొని ఉంటాడు, ఎన్నిసార్లు ఆ మాటలు విని ఉంటాడు, ఎన్నిసార్లు ఆ సేవకుడు అయినటువంటి యెహోషువ అతను ప్రాధేయపడి ఎన్నోసార్లు అడిగినప్పటికీ నేను తప్పు చేయలేదన్నట్టుగా కప్పిపుచ్చుకుంటా ఉన్నాడు ఆకానా. ఎన్నోసార్లు ప్రకటన చేశాడు, ప్రకటన తృణీకరించాడు. ఎప్పుడైతే దేవుని మాట అతన్ని గద్దించిందో అప్పుడు చెప్తున్నాడు, ఇన్నిసార్లు వినిన తర్వాత, ఎప్పుడో అన్ని తెలిసిన తర్వాత ఆ చేసింది నేనే అని అంటా ఉన్నాడు. తప్పిదమును ఒప్పుకొని ఎడల విడిచిపెట్టబడును. ఈ రాత్రికాల సమయంలో మనం ఒక మాట ఆలోచన చేయగలిగితే, యెహోషువ అనబడేటువంటి వ్యక్తి అనేకులు నడిపిస్తా ఉన్నప్పుడు తన వెనకాల ఫాలో అవుతున్నటువంటి ఈ యవనస్తుడైనటువంటి ఆకాను పొరపాటు చేయనట్టుగానే యెహోషువను ఫాలో అవుతా ఉన్నాడు. ఇదిగో దేవుడు తన విషయంలో కోపోద్రేకుడయ్యాడు. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ నిర్గమకాండ గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండము 33:11. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవనస్తుడు గుడారముల నుండి చాలండి. యెహోషువ అనబడేటువంటి వ్యక్తి యవ్వనం ప్రాయంలో ఉన్నప్పుడు యెహోషువ యొక్క నడివేడుకను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. ఇదిగో ఆకాను యెహోషువను వెంబడించినట్లుగా యెహోషువ మోషేను వెంబడిస్తా ఉన్నాడు. మోషేను వెంబడిస్తున్నటువంటి ఈ యవనస్తుడైనటువంటి యెహోషువ అప్పుడు నాయకుడైతే కాదు, అప్పుడు ఒక నాయకుడి వెనకాల ఫాలో అవుతా ఉన్నాడు. ఒక సేవకుని వెనకాల తాను చెప్పినట్లుగా ప్రయాణించడానికి ఇష్టపడుతున్నటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. యెహోషువ అనబడేటువంటి వ్యక్తి నాయకుడైనటువంటి మోషే బ్రతికున్న దినాలలో తన సేవకుడైనటువంటి మోషేను ఈ యెహోషువ ఫాలో అవుతూ ఉన్నాడు. సేవకుని ఉద్దేశాన్ని గ్రహిస్తూ ఉన్నాడు, సేవకుని యొక్క మనసును గ్రహిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఐగుప్తు అనబడేటువంటి ప్రదేశం నుండి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కానాను నడిపించేటువంటి క్రమంలో ఇశ్రాయేలీలందరూ కూడా ఆ దారి వెంట వస్తూ ఉన్నప్పుడు ఆయా ప్రాంతాలలో అక్కడ ఉన్న ప్రజల యొక్క స్థితిగతులన్నిటినీ తెలుసుకుని వీరు కూడా రాంగ్ రూట్లో నడవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మోషే నడిపిస్తున్నటువంటి మార్గంలో నుండి వైదొలిగిపోతూ ఉన్నారు. దారిలో కనబడినటువంటి విషయాలన్నింటినీ కూడా వారు నేర్చుకుని వాటన్నిటి ప్రకారంగా వారు నడవడానికి ఇష్టపడుతూ ఎవరో చేసిన వాటిని వీరు కూడా అనుసరించాలని చెప్పని, వీరు ప్రత్యేకించబడిన వారు కదా, వీరు దేవుడు కోరుకున్నటువంటి వారు కదా, అందుకే కదా ఐగుప్తు నుంచి విడిపించి కానాను నడిపించాలని అతడు ప్రయాసపడి మోషేను తోడుగా ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. వారి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. వారికి వారికి ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఆయన పాయలు చేసిన వాడై ఉన్నాడు. వారికి ఆహారం కావాలన్నప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించిన వాడుగా ఉన్నాడు. వారికి మాంసం కావాలన్నప్పుడు పురేడు పిట్టలను అనుగ్రహించిన వాడై ఉన్నాడు. దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ఇశ్రాయేలీయుల పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు. అయితే వీరు ఎట్లా ఉండాలి? ఇది తండ్రి
పిల్లల్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు పిల్లలు ఎలాగ ఉండాలి? తండ్రిని కూడా ప్రేమించేవారుగా ఉండాలి. ఇదిగో వారి పట్ల ఆయన అన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు వీరు కూడా ఆయన మహిమ కొరకై జీవించాల్సిన ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు తెలుసా? దేవునికి విరోధమైనటువంటి పనిని చేస్తూ ఉన్నారు. ఎలాంటి పని? ఇదిగో మోషే అనబడేటువంటి వ్యక్తి సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకోసం? ఇశ్రాయేలు ప్రజలు దారి తొలగిపోయారు, తప్పిపోయారు, వారి మాటలు బాగాలేవు, వారి క్రియలు బాగాలేవు, వారి నడవడిక బాగాలేదు. కాబట్టి వారిని సరిచేయడానికి, వారిని క్రమపరచడానికి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి సీనాయి పర్వతం మీదకి వెళ్ళినటువంటి ఈ మోషే ఎందుకోసం దేవుడు 10 ఆజ్ఞలను అక్కడే మోషేకు దేవుడు అనుగ్రహించాడు. ఆ 10 ఆజ్ఞలను బట్టి ఇశ్రాయేలు ప్రజలు మార్చాలని చెప్పానని ఈ మోషే ఏం చేస్తున్నాడు? సీనాయి పర్వతం మీద దేవుని యొక్క మాట కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. అదిగో ప్రజలకు ఏమి బోధించాలో, ఏమి నేర్పించాలో కనిపెట్టుకొని ఉన్నటువంటి మోషే అక్కడ సీనాయి పర్వతం మీద ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? చదువుదాం 32వ వచనం మొదటి వచనంలో. 32వ అధ్యాయం మొదటి వచనము. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, లెమ్మో, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైనో మాకు తెలియదనిను అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా ఎద్దుకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని ఆ పొగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు. చూసారా? వారు తయారు చేసుకున్నటువంటి ఆ దూడ వారిని ఐగుప్తు నుంచి విడిపించిందా? ఎంత అవివేకంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎంత అజ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో దేవునికి మొర పెట్టినప్పుడు వారి కన్నీటిని చూసిన దేవుడు, వారి మొరను విన్న దేవుడు, ఆయన ఆకాశం నుండి దిగి వచ్చినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. వారి మాటనే వినగలిగిన దేవుడు వారిని నడిపిస్తూ ఉండగా ఎన్ని అద్భుతాలు చూశారు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూశారు. వారు ఎంతగా దేవుని నుండి ఎన్ని ఆశీర్వాదాలను పొందుకున్నారు. ఈ రోజున ఏమంటున్నారు? అన్ని పొందుకున్న తర్వాత, అన్ని తెలిసి కూడా ఇప్పుడు అంటున్నారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు అదండి. ఎవరు వీరు? ఇశ్రాయేలీయులు అవివేకంతో కూడినటువంటి ఆలోచన ఏమిటంటే వాస్తవానికి నడిపించినటువంటి దేవుని మర్చిపోయారు. ఇదిగో వారు తయారు చేసుకున్నటువంటి దూడను వారు దేవునిగా భావిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రజలు ఇంత అవివేకంగా ప్రవర్తిస్తూ ఉంటే, ఈ విధంగా మోషే సీనాయి పర్వతం మీదకి 40 దినాలు ఆయన ఆ పర్వతం మీద దేవుని యొక్క మాట కోసం, ఆ 10 ఆజ్ఞల కోసం ఆయన కనిపెట్టుకుని ఉన్న దినాలలో మోషే కాస్త లేట్ అయ్యేసరికి, కాస్త 40 దినాలు గ్యాప్ ఇచ్చేసరికి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మోషే అనేవాడు ఏమైనా నోరు ఎలాగ వస్తుంది వాళ్ళకి? ఇన్ని సంవత్సరాలు నడిపించాడు కదా, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, ఇన్ని అనుకూలతల్లో నడిచినటువంటి వీరు ఇదిగో 40 దినాలు గ్యాప్ వచ్చేసరికి ఆ మోషే అనేవాడు ఏమైనో మాకు తెలియదు.
ఏమయ్యాడో తెలియదట. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, మమ్మల్ని నడిపించినటువంటి దేవుణ్ణి మేము ముందుగా పెట్టుకోవాలని వారి దగ్గర ఉన్న బంగారాన్ని అంతా కరగబెట్టి ఒక దూడగా తయారు చేసి ఆ దూడను ముందు పెట్టుకుని, ఓ ఈ ఇశ్రాయేలు మనల్ని ఐగుప్తు నుంచి విడిపించింది ఈ దూడే. ఇలాంటి మనుషులు ప్రవర్తిస్తూ ఉంటే వారందరి మధ్యలో ఉన్నటువంటి ఆ యవనస్తుడైనటువంటి యెహోషువ ఏం చేస్తున్నాడు? 11వ వచనం, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతడి పరిచారకుడును నూను కుమారునైన యెహోషువను యవనస్తుడు గుడారముల నుండి, అదండి ఏం చేస్తున్నాడు గుడారంలో? ఇదిగో తన సేవకుడైనటువంటి మోషే కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు. బయట ఏం జరుగుతుందో అనేకుల యొక్క మాటల్ని, అనేకుల యొక్క ఆలోచనల్ని, అనేకుల యొక్క పద్ధతులు, వాటన్నిటినీ ఇతడు కూడా ఫాలో అవడానికి ఇష్టపడలేదు. వారి యొక్క క్రియలు, వారి యొక్క మాట, వారి యొక్క ఆలోచనని ఏమాత్రం కూడా అతడు ఇష్టపడక అతడు లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? దేవునికి మొర్ర పెడతా ఉన్నాడు. గుడారంలో నుంచి బయటికి రాలేదు. ఈ 40 దినాలు మోషే కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన యొక్క సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. అనేకులతో కలిసిపోవడానికి ఇష్టపడలేదు. తన ప్రత్యేకతను కాపాడుకుంటూ ఉన్నారు. అనేక మంది ఇశ్రాయేలు అందరూ కూడా ఆ దూడను తయారు చేసుకుని ప్రయాణిస్తూ ఉంటే యెహోషువ మాత్రం గుడారముల నుండి బయటికి రాకుండా మోషే వచ్చే వరకు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు అందరి యొక్క ప్రవర్తన దేవుడు గమనిస్తూ ఉన్నాడు. యెహోషువ యొక్క ప్రవర్తన దేవుడు గమనిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప సమయాన్ని యెహోషువ సద్వినియోగపరుచుకుంటా ఉన్నాడు. ఇది అతను తన పరిశుద్ధతను కాపాడుకుంటా ఉన్నాడు. తన నోటి మాట చేతనైనను, తన క్రియల చేతనైనను ఇక దేవునికి అవమానకరంగా ఉండకుండా ఆ గుడారములో ఉన్నటువంటి యెహోషువ ఇదిగో తన సేవకుడు వచ్చే వరకు ఆ గుడారము నుంచి బయటకు రాకుండా తను పరిశుద్ధపరుచుకుంటా ఉన్నాడు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరు యవనస్తులు, ఒక వ్యక్తి ఏమో యెహోషువను వెంబడిస్తూ ఉన్నాడు, ఆకాను అన్నబడి వ్యక్తి. ఒక వ్యక్తి ఏమో మోషేను వెంబడిస్తూ ఉన్నాడు. మోషేను వెంబడిస్తున్నటువంటి యెహోషువ ఏమో ఇదిగో సేవకుడైనటువంటి మోషే కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఆకాను అనబడే వ్యక్తి యెహోషువను ఫాలో అవుతున్నప్పటికీ, యెహోషువను వెంబడిస్తూ ఉన్నప్పటికీ, యెహోషువ మాటను వినినప్పటికీ ఇతను ఏం చేస్తున్నాడు? తన యొక్క ఆలోచనలో ఏమాత్రం కూడా దేవునికి ఇష్టడుగా కనబడలేకపోయాడు. ఆజ్ఞను అతిక్రమించిన వ్యక్తిగా ఉన్నాడు ఈ ఆకాను అనబడే వ్యక్తి. యెహోషువ అనబడే వ్యక్తి ఏమో ఆజ్ఞను అనుసరిస్తున్నటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వేరొకటి మనం ఆశపడతా ఉన్నామనంటే, వేరొక దాన్ని మనం కోరుకుంటా ఉన్నామనంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారం అవుతాం. ఇదిగో ఆకాను అతిక్రమించినటువంటి గుంపులో ఉన్నాడు. ఇదిగో యెహోషువ దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్నటువంటి గుంపులో ఉన్నాడు. ఆజ్ఞను అనుసరిస్తున్నటువంటి వ్యక్తి ఏమో ఇదిగో పరిచారకుడిగా పిలువబడినటువంటి యెహోషువ ఇదిగో ఇప్పుడు నాయకుడిగా ఎంచబడ్డాడు దేవుని దృష్టిలో. ఇదిగో విడవబడినటువంటి మోషే, ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో మోషే చనిపోయిన తర్వాత ఈ పరిచారకుడైనటువంటి యెహోషువ ఇదిగో నాయకుడిగా అనేకులు నడిపించేటువంటి వ్యక్తిగా దేవుడు కోరుకున్నాడు. ఎందుకనంటే తన ప్రత్యేకత విషయంలో అతడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక దేవుడు యెహోషువను కోరుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించే క్రమంలో ఇది కనబడే వాటన్నిటి ఎడల మనం ఆశపడే వారం అయి ఉంటే ఆకానుతో చేర్చబడతాం. అది కనబడినప్పటికీ
ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పోత పోసినటువంటి దూడను తయారు చేసుకున్నటువంటి ఆ గుంపును చూసినప్పటికీ యెహోషువ మాత్రం తన గుడారంలో నుంచి ఆకర్షింపబడలేదు, దాని వైపు కన్నెత్తి చూడలేదు, దానికోసం వెంపర్లాడలేదు, దాని వెంట పరిగెత్తలేదు. దేవుడు తనకిచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి అతడు ఎక్కడైతే ఉండాలో అక్కడే ఉండటానికి ఇష్టపడ్డాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప విశ్వాస జీవితంలో ఆజ్ఞను అనుసరించి నడుస్తూ ఉన్నామా, లేదా ఆజ్ఞను అతిక్రమించి నడుస్తూ ఉన్నామా? ఆజ్ఞను అనుసరిస్తున్న వ్యక్తులమైతే యెహోషువతో మనం కూడా పాలుభాగస్థులం అవుతాం. ఒకవేళ ఆజ్ఞను అతిక్రమించిన వారమైతే ఇది ఆకాను యొక్క గుంపులోకి చేర్చబడతాం. దేవుడు కోరుకుంటుంది ఏంటి? ఎందుకు మళ్ళీ పరిశుద్ధపరిచాడు, ఎందుకు మళ్ళీ పవిత్రపరిచాడు, ఎందుకు మళ్ళీ ప్రత్యేకపరిచాడు? ఈ రాత్రి వేళ మన జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మనమే విమర్శించుకుని ఎల్లా తీర్పు పొందకపోదుము అని అంటూ ఉన్నాడు. మనం సరి చేసుకుందాం, మనం క్రమపరుచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచినట్లయితే